ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 11వ తారీఖు 4వ నెల 2025 శుక్రవారం నాడు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ఇర్మియా ప్రవక్తను ఆనాటి ఇజ్రాయేలీలు ఇర్మియా యెరూషలేమును గూర్చి చెబుతున్నటువంటి మాటలను బట్టి ఇర్మియాను హింసిస్తూ ఉన్నారు. మనం ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ యెరూషలేం పట్టణాన్ని గురించి జరగబోయేది చెప్పినప్పుడు పశువులను యాజకుడు కొట్టి బంధించి మరునాడు ఇర్మియాను విడిపించినప్పుడు అతనితో అంటున్నటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్తో అంటున్నటువంటి మాటలు, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేము చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుచున్నారు. అయితే పరాక్రమం గల శూర్ణు వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుగలరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరోవడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇర్మియాను బంధించి మరలా విడిచిపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నారు. అప్పటి వరకు మరి ఇర్మియాతో ఉన్నటువంటి వారి స్నేహితులు కానీ వారందరూ కూడా, వీడు మనకు వ్యతిరేకంగా చెప్తున్నాడు, మనం అనుకున్నట్టుగా కాకుండా వేరేగా చెప్తున్నాడు, ఇతను గొప్పవాడా, వీడొక్కడే నీతిమంతుడా అని వారందరూ కూడా ఇర్మియాను హింసించాలని చూసినప్పుడు ఇర్మియా, నన్ను హింసించేవారు సిగ్గుపడతారు, ఎందుకంటే పరాక్రమం గల దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే ఈరోజు సువార్త పట్టణము యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుంచి 42 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ యూదులు కూడా యేసు ప్రభు వారిని కొట్టాలని చూస్తున్నారు. ఎందుకు కొట్టాలనుకుంటే మనం 31 నుంచి 42 వరకు చదివినట్లయితే, అక్కడ యేసు ప్రభు వారు మనుషుడై ఉండి నేను దేవుని కుమారుడునని చెబుతున్నందువలన అక్కడ యూదులు ఆయన్ను చంపాలి, కొట్టాలి అని భావిస్తున్నారు. అక్కడ ఇర్మియాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఈ విధంగా మీరు జీవించకూడదు, యెరూషలేం పట్టణానికి ఆపద రాబోతుంది, మీరు మారండి అని చెప్తూ ఉన్నప్పుడు వారును ఇర్మియాను కొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ నేను దేవుని కుమారుణ్ణి అని యేసు ప్రభు వారు అంటుంటే వీరు కూడా చంపాలని చూస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు వారికి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, 34 వచనములు, యేసు మీరు దైవములని నేనంటే అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయపడలేదా అని వారిని అడుగుతున్నాడు. దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇజ్రాయేలునందరినీ కూడా మీరు నా బిడ్డలు, నా కుమారులు అని చెప్పాడు. చెబితే మరి ఆయన కుమారులు అయి ఉన్నందున నేను ఆయన కుమారుడును అని చెప్పుకోవడంలో అభ్యంతరం ఏముంది, మీ లేఖనాల్లో మీరు చదవలేదా అని చెప్పేసి యేసు ప్రభు వారిని అంటున్నారు. మరి ఆ లేఖనాల గురించి వారు కూడా ధర్మశాస్త్ర బోధకులే, బోధించేవారే యూదులు. అయినా కానీ వారు దేవుడు ఒక్కడే కానీ దేవుని కుమారులుగా మనం అనిపించుకోవటానికి మన మనుషులు అనేటువంటి భావనలో ఉన్నారు. కానీ ఆదిలో దేవుడు అబ్రహాముని ఎన్నుకొని మీ ప్రజలందరినీ కూడా అబ్రహాం సంతానాంతరిని కూడా నా కుమారులుగా స్వీకరిస్తానని ఆనాడు మరి మోషే ద్వారా వారికి చెప్పాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినట్లయితే, ఇజ్రాయేలులందరినీ కూడా అక్కడ నా జ్యేష్ఠపుత్రుడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నిర్గమకాండము 4వ అధ్యాయం 21 నుంచి మనము 22 వచనాలు చూసినట్లయితే, అప్పుడు నీవు ఫారోతో ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్పమని చెప్తున్నాడు యెహోవా దేవుడు మోషేతో. అంటే ఇజ్రాయేలులందరూ కూడా నా యొక్క కుమారులు అని చెప్పమని వారితో చెబుతున్నాడు. అయితే
ఇజ్రాయేలులందరూ కూడా దేవుని కుమారులుగానే ఆయన పిలుచుకున్నాడు, ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. కానీ వారు ఆయన కుమారులుగా జీవించని మూలంగా వారు దేవుని కుమారులు అనబడలేకపోతున్నారు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన కుమారుడుగా ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే తన దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి నేను దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. మిగతా వారందరూ కూడా దేవుని కుమారులు అని దేవుడు చెబుతున్నా కానీ వారు దేవుని కుమారులు కాదు, మేము మనుషులమే అని చెప్తున్నాడు. మరి ఎందుకంటే అందుకనే కీర్తన గ్రంథం మీరు లేఖనాలు చదవలేదని చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నానని చెబుతూ ఉన్నాడు. మరి ఇంకను ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, దేవుడే స్వయంగా అన్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడు ఎవరిని బట్టి కూడా మిమ్మల్ని మీరు కోసుకొనవలదు అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి అలాగే కీర్తన గ్రంథము 2:7 వచనాలు మనం చూసినట్లయితే కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కనియున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు నా కుమారులని ఇజ్రాయేలును దావీదును అలాగే దేవుని యందు భయభక్తులు కల వారందరినీ కూడా నా కుమారులు అని చెప్తున్నాడు. ఆ ఇజ్రాయేలును మొత్తం అందరినీ నా కుమారులు అని చెప్తున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో కూడా 43:6లో ఏం చెప్తాడంటే భూదిగంతముల నుండి మిమ్మల్ని పిలిపించుకుంటాను అని చెప్తున్నాడు. అలాగే దావీదుతోటి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11-14 వచనాలు చూసినట్లయితే దావీదునికి ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి నేను తండ్రినయ్యుందును అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, 11-14 వచనాల వరకు మనం చూసినట్లయితే అతడు నా నామ ఘనత వరకు ఒక మందరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును అని చెప్తూ ఉన్నాడు. అంటే దావీదు యొక్క కుమారుడైన సొలొమోనును నా కుమారుడు అని నేను అతనికి తండ్రినై ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుగురించే యేసు ప్రభు వారు ఆనాడు ఇజ్రాయేలుతో యూదులతో వారితో అన్నాడు, మీరు అందరూ కూడా దేవుని బిడ్డలేరా, నేను ఒక్కడనే దేవుని బిడ్డను అని చెప్పేస్తానా అని నేను అంటున్నానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాను కనుక, దేవుని చిత్త ప్రకారం నేను నెరవేరుస్తున్నాను కనుక నేను దేవుని కుమారుణ్ణని చెబుతున్నాను అని చెబుతున్నాడు. ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేలులందరినీ కూడా దేవుడు తన కుమారులుగా చేసుకుంటే వారిలో దేవుని కుమారులుగా ప్రతి ఒక్కరూ ఉండకుండా యేసు ప్రభువారు మాత్రమే దేవుని కుమారుడుగా ఉన్నాడు కనుక దేవుని యొక్క మహిమ యేసు ప్రభువారి మీద ఉంచబడింది. ప్రియులారా, ఆ ఉంచబడబట్టే యేసు ప్రభువారు అనేకమైనటువంటి సూచక్రియలు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ప్రియులారా, ఇజ్రాయేలులందరూ కూడా దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డలే, కానీ వారెవరు కూడా దేవుని చిత్త ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము జీవించలేదు కనుక వారు మనుషులులాగానే జీవిస్తున్నారు, కానీ దేవుని కుమారులుగా వారు జీవించడం లేదు. దేవుని కుమారుడుగా జీవించినటువంటి యేసు ప్రభు వారు మాత్రమే దేవుని కుమారుడని చెప్పుకోగలుగుతున్నాడు. ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేలుకు ఆ విధంగా చెప్పబడింది. అలా చెబుతున్నందుకు వారందరూ యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారు, ఆయన్ను కొట్టాలని భావిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు కూడా యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందినటువంటి మన అందరం కూడా దేవుని కుమారులమే. అది చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన లేఖ ఎఫెసీయులకు 1:5 మనం చూసినట్లయితే ఎఫెసీయులకు 1:5 తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. ఇది దేవుని యొక్క దయా సంకల్పం చేత
ఆనాడు ఇజ్రాయేలును మాత్రమే దేవుని కుమారులుగా ఎంచుకుని మిగతా వారిని వదిలేశాడు. కానీ ఈరోజు మనల్ని అందరినీ కూడా యేసు ప్రభు ద్వారా దేవుని కుమారులుగా చేసుకోవడానికి దేవుడు ఆ రోజే ఆదిలోనే నిశ్చయించుకున్నాడు. ఎప్పుడు జగత్తు పునాది వేయబడకముందే అవ్వ ఆదాములతో ఆయన సంభాషించినప్పుడే, నేను మరలా ఈ భూమి మీదకి వస్తానని చెప్పినప్పుడే ఆయన సంకల్పించుకున్నాడంట ప్రియులారా. మరి ఎక్కడో దీన్ని వివరంగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, 1వ యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాను. యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించి ఆయన నామాన్ని విశ్వసించిన వారందరికీ కూడా దేవుని పిల్లలవడానికి ఆయన అధికారము అనుగ్రహించాడంట ప్రియులారా. ఇంకా గలతీయులకు రాస్తూ కూడా పౌలు గారు చెప్తున్నాడు, 3వ అధ్యాయము 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని చెప్పబడుతుంది ప్రియులారా. మీరు క్రీస్తు 29వ వచనం, క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారని చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభువారి వల్ల, యేసు ప్రభువారిని విశ్వసించి, రక్షకుడిని విశ్వసించి ఎవరైతే బాప్తిసం పొందినటువంటి మన అందరం కూడా దేవుని కుమారులుగానే ఉన్నామట. యేసు ప్రభు అక్కడే దేవుని కుమారుడుగా, నేను ఒక్కడనే అంటం లేదు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అందరినీ కూడా యేసు ప్రభుని ఎవరైతే విశ్వసించారో వారి ద్వారా దేవుని కుమారులుగా ఆయన స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనము దేవుని కుమారులమైనటువంటి మనము మరి దేవుని కుమారులుగా ఉంచబడుతున్నామో ఉండటం లేదా? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు తన కుమారులుగా. కానీ వారందరిలో కూడా యేసు ప్రభు వారు ఒక్కడే దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను అందరినీ కూడా, యేసు ప్రభుని నమ్మిన వారందరినీ కూడా ఆయన కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. కానీ ఆ కుమారులుగా ఉన్నటువంటి మనము మరి నిజంగా కుమారులుగా ఉంచబడుతున్నామా? ఆనాడు ఇజ్రాయేలు వెళ్ళి దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క క్రియల చేత, వారి యొక్క ఆలోచనల చేత దేవుని కుమారులుగా లేకుండా మనుషులుగానే మిగిలిపోయారు. మరి మనమును అలాగే మిగిలిపోతున్నాము. మరి దేవుని కుమారులుగా యేసు ప్రభు వారి వలె మనము దేవుని కుమారులుగా పిలువబడాలంటే ఏం చేయాలి? 1వ యోహాను 3వ అధ్యాయము 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. దేవుని పిల్లలవటానికి దేవుడు మనకి అనుగ్రహాన్ని దయచేశాడు. కానీ దేవుని పిల్లలమై ఉండాలి అని అంటే ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేసుకొనును అని చెప్తున్నాడు. పాపం చేయవాడు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపము. మరి ప్రియులరా, దేవుడు మనలను ఆయన పిల్లలుగా స్వీకరించడానికి వాగ్దానం చేసుకున్నాడు, దత్తత చేసుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. అయితే ఆయన రక్తం ద్వారా మనం కొనబడ్డాము. కానీ ఆయనను పోలి నడుచుకుంటూ ఆయన నిర్ణయించుకున్నాడు దేవుని పిల్లలమేనని. కానీ ఆయన పిల్లలుగా మనం పిలువబడటానికి మనము ఆయనను పోలి నడుచుకోవాలని చెప్తున్నాడు ప్రియులారా. ఆయన్ను పోలి ఎలా నడుచుకోవాలి అని అంటే
రోమీలకు రాసిన లేఖ 8 అధ్యాయము 13 నుంచి 14 వరకు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని చెప్తున్నారు. మనము శరీరానుసారంగా ప్రవర్తించకుండా, యేసు ప్రభు వారు ఎలాగైతే శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ఆయన నడిపించబడ్డాడు, ఆ విధముగా మనమును నడిపించబడినట్లయితే దేవుని కుమారులము అనబడతాం. ప్రియులరా, దేవుని కుమారులు అనబడాలంటే మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క చేత ద్వారా అది ఆధారపడుతుంది. యేసు ప్రభు వారి యొక్క మాట ద్వారా, ఆయన క్రియ ద్వారా దేవుని కుమారుడు అనిపించుకున్నాడు, దేవుని మహిమను పొందుకున్నాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయనను పోలి నడుచుకున్నట్లయితే ప్రియులరా, అందరము దేవుని యొక్క పిల్లలమే. కానీ ఆయన పిల్లలుగా మనం ఉండటానికి, పిలవబడటానికి, వారసత్వం పొందుకోవటానికి మన ప్రవర్తనే కారణము. ప్రియులారా, ఇజ్రాయేలు కూడా అందరూ దేవుని కుమారులే అని ఇజ్రాయేలు వినుము, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడని ఇజ్రాయేలును అందరినీ సంబోధించి చెప్పాడు అక్కడ. అయితే ప్రభువారు అక్కడే దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. ఈరోజు క్రైస్తవులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనమంతరము కూడా దేవుని బిడ్డలమే, దేవుని కుమారులమే. కానీ దేవుని మహిమ మనకు అనుగ్రహింపబడాలి అని అంటే ఆయన కుమారులుగా మనము జీవించాలి, ఆయన్ను పోలి నడుచుకోవాలి. లేదంటే మనము కూడా మనుషుల్లాగానే ఉంటాం ప్రియులారా, మనుషుల్లాగానే చనిపోతాం. ఆయన్ను పోలి నడుచుకుంటేనే ఆయన వల్లే మహత్కార్యాలు మన చేత జరగబడతాయి. ఆయన వల్లే మనం నడుచుకుంటే మరి ఆయన చనిపోయి లేపబడి పరలోక రాజ్యమునికి వెళ్ళినట్టు మనము వెళ్ళబడతాం. మరి ఆ విధముగా ఆయన బాటలో నడిచినటువంటి యేసు ప్రభు వారి శిష్యులు కూడా అనేక మంది అద్భుత కార్యాలు చేయగలిగారు. ఈరోజు నీవు నేను కూడా ఆయన దేవుని కుమారులుగా స్వీకరించబడినటువంటి మనము అలా చేయలేకపోతున్నామంటే ఆ విధముగా దేవుని కుమారులుగా మనం నడవటం లేదని మనము గుర్తుంచుకోవాలి. అందుకనే మీరు శరీరానుసారముగా ప్రవర్తించకుండా ఆత్మానుసారముగా శరీర క్రియలను చంపి జీవించాలని చెప్తున్నారు. అది ఎలాగంటే 2 కొరింథీయులకు 6 అధ్యాయము 16 వచనంలో, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికయేమి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. పై వచనాల్లో మనం చూసినట్టు వారంటే అన్యులు, దేవుని యొక్క మరి దేవునికి విరోధంగా నడిచే వారి నుండి, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అందరి వలె ఉండకూడదు, ప్రత్యేకం ఉండాలి. ఆనాడు ఇజ్రాయేలు అందరి వలె ఉండలేదు, యేసు ప్రభువారు ప్రత్యేకంగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. మనమును అదే విధముగా ఉన్నట్లయితే, మరియు నేను మిమ్ము కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. శరీర క్రియలు విసర్జించాలి, అందరి వలె కాకుండా ప్రత్యేకంగా మనం జీవించాలి. వారి నుండి బయలువెడాలి, వారి నుండి ప్రత్యేకించబడి, అన్యుల నుండి ప్రత్యేకించబడి, ఇతరుల నుండి ప్రత్యేకించబడి నువ్వు ప్రత్యేకంగా ఉన్నట్లయితే, యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే తన శరీర క్రియలను, శరీర సుఖాలను, శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని కానీ అధికారాన్ని కానీ ఆయన వదులుకున్నాడో, ఆ విధంగానే నీవు కూడా శరీర క్రియలను విడిచినట్లయితే, అన్యజనుల నుండి ప్రత్యేకించబడి ఉన్నట్లయితే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. దేవుని మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నీ ద్వారా అనేకమైనటువంటి గొప్ప సూచక క్రియలు, గొప్ప ఆశ్చర్యకార్యాలు, గొప్ప స్వస్థతలు జరుగుతాయి ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు,
యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో, నేను నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నాను. ఆయన లోకాన్ని జయించడం ఏంటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకొని ఆ లోకాన్ని మీరు జయించండి, నేను లోకాన్ని జయించాను. మరి ప్రభువారు లోకాన్ని జయించాడు. ఎలా జయించాడు? 1వ యోహాను 2వ అధ్యాయము 14-17 వచనాలు చూస్తుంటే, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనది. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఇక్కడ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు మీరు, అప్పుడే దుష్టుని మీరు జయిస్తారు. మరి సాతానుని జయించడం అంటే కత్తులుచ్చుకుని యుద్ధాలు చేసుకుంటా, మరి పెద్ద పెద్ద ఆయుధాలు పుచ్చుకుని, సాతాను 2 కొమ్ములు వేసుకుని, నల్లటి అంగి వేసుకుని, విచిత్రమైన రూపం వేసుకుని వచ్చేస్తుంది, దాన్ని కత్తితోటి జయించేస్తాను అని అంటే కుదరదు. ఇక్కడ యేసు ప్రభు వారిని సాతానుడు ఆ విధంగా శోధించలేదు, కత్తులతోటి యుద్ధం ఏం చేయలేదు. సాతానుతో కత్తులతోటి యుద్ధం చేశాడా? తన ప్రవర్తన ద్వారా. లోక సువార్త 4వ అధ్యాయం 1-13 వచనం వరకు చూసినట్టయితే అదేమంటుంది? యేసు ప్రభు వారికి ఆకలి అవుతుంది. మనం అదంతా చదివినట్టయితే సాతాను వచ్చి ఏమంటుంది? ఆకలి కొని ఉంటావు, ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిని అంటుంది. దేవుడు సమాధానం చెప్తున్నాడు, మనుషుడు కేవలం రొట్టె వలన జీవించడం అంటే ఆకలిని ఆయన జయించాడు. శరీరం ఆకలి కావాలని, ఆహారం కావాలని శరీరం అడుగుతుంది. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల కానీ ఆహారం గురించి ఏంటని శరీరానికి నచ్చజెప్పాడు. శరీర ఆశ, అదే సాతాను. ఆ ఆశను త్రొక్కేశాడు. ఇంకా శరీరానికి కావాల్సింది అధికారం. ఇదిగో ఈ లోకంలో ఉన్న అంత అధికారాన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నాడు. నాకు మ్రొక్కు చాలు, ఈ లోకాన్ని అంతటిని నీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడైన యెహోవాకు మొక్కాలి కానీ నీకు మొక్కేదేంటి అంటే, లోకానికి మొక్కేదేంటి? మనము అధికారానికి లొంగిపోతూ ఉంటాము, డబ్బుకి లొంగిపోతుంటాము. కానీ దేవునికి తప్ప దేనికి మొక్కనని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, అంటే అధికారాన్ని జయించాడు. అలాగే ఇంకా క్రింది వచనంలో మనం చూసినట్లయితే, మరి నువ్వు ఎక్కడి నుంచి దూకు, దూతలు పట్టుకుంటారు అని అంటే దేవుణ్ణి శోధింపరాదు అని చెప్తున్నాడు. తన మహిమను ఇతరుల కోసం ఉపయోగించాలి తప్ప దేవుణ్ణి పరిశోధించటానికి మరి మనము చేసేటువంటి పనులు ఉండకూడదని చెప్తున్నాడు. ఆ రీతిగా సాతాను యొక్క అంటే శరీర ఆశలను, లోకాశలను ఆయన జయించాడు. ఆ జయించడం వలన ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆ జయించడం వలనే ఆయన మీద దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల అనేక గొప్ప సూచక్రియలు చేశాడు. మరి ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 17-31 వరకు చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక ధనవంతుడు మరి అన్నీ పాటించాను కానీ ధనాన్ని వదులుకోలేకుండా ఉన్నాడు. వదులుకున్నప్పుడు దాన్ని జయించలేకపోవడం అంటే ధనాశ.
లోకాన్ని జయించలేకపోయాడు. అన్ని వాగ్దానాలు నెరవేర్చాడు. అన్ని ఆజ్ఞలు దేవునికి పాటించాడు. ఆ ఆశను, ధనాశ అనే దాన్ని వదులుకోలేకపోయాడు, నిత్య జీవాన్ని పొందుకోలేకపోయాడు ప్రియులారా. అందుకనే రోమీలకు రాస్తూ 3వ అధ్యాయము 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే 1వ యోహాను 5వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు, లోకమంతయు దుష్టుని యందున్నదని మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని చెప్తున్నాడు. లోకము దుష్టుని అందున్నారు. అందు గురించి దుష్టుని ఎదిరించాలి, అపవాదికి చోటే ఇవ్వకండి. ఎఫెసీయులకు 4:27 నుంచి 32 వచనాల వరకు చూసినట్లయితే దుష్టుని ఎదిరించాలి, అపవాదికి, సాతానుకు చోటే ఇవ్వకండి. దొంగతనం చేసేవాడు పంచిపెట్టడానికి, మంచి పని చేసేవాడు కష్టపడటానికి, వినేవారికి మేలు కలుగునట్లుగా మంచి మాటలను చెప్పే విధంగా మనం ఉండాలని ఆయన బోధిస్తున్నాడు. సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, పంపేవుడి, క్రోధము, అల్లరి, దోషణ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్పబడుతుంది ప్రియులారా. దానివల్ల మనము అపవాదికి పిల్లలుగా కాకుండా అపవాదిని ఎదిరించి దేవుని పిల్లలుగా మనము చేయబడతాం ప్రియులారా. అందుకనే యాకోబు 4:7 చెప్తాడు, దేవునికి లోబడి ఉండుడి, సాతానును అపవాదును ఎదిరించుడు, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని చెప్పబడుతుంది ప్రియులారా. ఇంకా 1వ యోహాను 3వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, చిన్నపిల్లరారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు అని చెప్పబడుతుంది. వీటిని సాతాను అనగా లోకాశలు, లోకాన్ని జయించిన వాడు మరి పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. అతను నాకు కుమారుడై ఉంటాడని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుతుంది ప్రియులారా. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పబడుతుంది. ఆయన కుమారుడుగా మనం ఉండాలంటే ఈ వక్రజనాలను, దుష్టమైనటువంటి ఆలోచనలను మనం విడిచిపెట్టి దేవుని పోలి మనము నడుచుకోవాలి. అందుకనే లూకా శుభవార్తలు చెప్తున్నాడు 6వ అధ్యాయము 35వ వచనంలో, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడు, మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉండురు. మనము మేలు చేసేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని కుమారులమై ఉంటామని చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44-46 వచనంలో కూడా మీతో చెప్పినదేమనగా, పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన కుమారులమై ఉండాలంటే మరి శత్రువులను ప్రేమించాలి, క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. ప్రియులారా, సమాధానపరిచేవారిగా ఉండాలి, అప్పిచ్చేవారిగా ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి. కోపము, ద్వేష, పగ మొదలైన అన్ని గుణాలు
లోకానికి సంబంధించినవి, సాతానుకు సంబంధించిన క్రియలన్నీ మనలో లేకుండా ఉండాలి. దేవుని పోలి మనం ఉండాలి. ఆయన శత్రువులను ప్రేమించాడు, శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. మరి అలాగే తన్ను తిట్టేవారిని క్షమించాడు, కొట్టిన వారిని క్షమించాడు. అందుకే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, బాప్తిసం పొందినటువంటి నీవు నేను కూడా దేవుని కుమారులమై ఉన్నాం. కానీ దేవుని కుమారులుగా మనము ఉంచబడాలి అని అంటే దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. అప్పుడు దేవుని కుమారులము మేము అని సగౌరవంగా చెప్పుకుని దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను మన యందును జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభు వారిని ఒక్కరినే కాదు, మన అందరి చేత కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. యేసుప్రభు ప్రార్థన చేస్తే 5,000 మందికి ఆహారం 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు అవటం కాదు, మనము చేసిన అవుతాయి. కానీ దేవుని కుమారులుగా ఆయన పోలి నడుచుకోవాలి, ఆయన పోలి జీవించాలి, ఆయన వలె ప్రార్థించగలిగే వారిగా ఉండాలి. అప్పుడు మనము ఆయన దేవుని కుమారుడై ఏ విధంగా గొప్ప సూచక్రియలు చేశాడో, ఆయన దేవుని కుమారుడుగా ఉండి ఎట్టి విధంగా లేపబడ్డాడు, మనము అట్టి విధంగా లేపబడతాం. లేదంటే మనుషుల వలె, ఆనాడు ఇజ్రాయేలు మనుషుల వలె ఎలా ఉన్నారు? దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని కుమారులై ఉండండి, మీరు నా బిడ్డలరా బాబు అని చెబుతున్నా కానీ వారు మనుషులుగానే ఉన్నారు. మనం మనుషులమై ఉన్నాము, దేవుని కుమారుడు అని నువ్వు అంటావేంటని దేవుని యేసుప్రభు వారిని అంటున్నారు. కానీ ఆయన లేఖనాలు విడమర్చి చెప్పినా వారికి అర్థం కావటం లేదు. ప్రియులారా, ఈరోజు నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నన్ను దేవుని కుమారులుగా ఆయన పిలిచాడు, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కానీ దాన్ని నిలుపుకునేటువంటి గుణము నీలో ఉండాలి, క్రియ నీలో ఉండాలి. అప్పుడే నీవు దేవుని కుమారుడు మరి పడతావు. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. ఆమేన్.